పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రపంచ పర్యాటక ప్రదేశమైన తాజ్మహల్ను కప్పేసిన మంచు దుప్పటి. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ అక్రమ నిర్మాణం వద్దకు చేరుకున్న బాహుబలి క్రేన్. శ్రీశైలంలో చిరుతపులి కలకలం. ఫార్ములా ఈ కేసులో విచారణ కోసం నందినగర్ నివాసం నుండి ఏసీబీ ఆఫీస్కు బయలుదేరిన కేటీఆర్. బ్లాక్ బెల్ట్ సాధించిన కరాటే విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, మాదాపూర్ అయ్యప్ప సొసైటీ అక్రమ నిర్మాణం వద్దకు చేరుకున్న బాహుబలి క్రేన్. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణం కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు. ఉదయం 10:30 గంటల నుంచి ఒక మిషన్తో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు మధ్యాహ్నం 2 గంటలకు మాదాపూర్ అక్రమ నిర్మాణం వద్దకు చేరుకున్న బాహుబలి క్రేన్. రాత్రి వరకు బాహుబలి క్రేన్ సహాయంతో 6 అంతస్తుల భవనం నేలమట్టం చేయనున్న హైడ్రా అధికారులు. జనగామ జిల్లా పోలీస్ వాహనం బోల్తా. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వరంగల్ పర్యటన నేపథ్యంలో జనగామ జిల్లా పెంబర్తి గ్రామ పరిధిలో ఎస్కార్ట్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జనగామ ఎస్ఐ చెన్నకేశవులు, డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నా పిఏను నేనే తీసేశాను, దానికి వివాదం ఏముంది? ప్రభుత్వానికి కానీ టీడీపీ పార్టీకి కానీ చెడ్డ పేరు వస్తుందంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెడతా. అతనికి నేను జీతం ఇస్తున్నా. 2-3 సార్లు ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించాను. ఏపీ హోంమంత్రి అనిత. దానికి పెద్ద వివాదం ఏముంది? అయ్యా రామచంద్ర మీకు నేను తీసి 10 రోజులు అయింది, మీకు నన్ను తెలిసింది. చంద్రబాబు నాయుడు గారికి నాకు ప్రైవేట్ పిఏ, నేను జీతం ఇచ్చుకుంటున్నా అబ్బాయి. ఓకే, విషయం తెలిసింది, తీసి పడేసాం. వాస్తవం ఉంది. నాకు ఆరోపణలు వచ్చినాయి. నేను 2-3 సార్లు అలర్ట్ చేశా, మంచి పద్ధతి కాదు అని. నేను ఒకటేనండి, గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను. గత నెల రోజులుగా మన విశాఖపట్నం కేంద్ర కారాగారం ఏదో ఒక సందర్భంలో ప్రపంచ పర్యాటక ప్రదేశమైన తాజ్మహల్ను మంచు దుప్పటి కప్పేసింది. ఉత్తరాదిన భారీగా మంచు కురుస్తుండటంతో ఢిల్లీ, యూపీ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే రైళ్లు, విమానాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఆగ్రాలో పెద్ద ఎత్తున మంచు కురవడంతో పాలరాయితో కట్టిన తాజ్మహల్ మంచు దెబ్బకు మాయమైనట్లు దర్శనమిచ్చింది.
విశాఖ వాసుల విజయవాడ హైందవ శంకరావంలో హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాల్సిందే అని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా విజయవాడలో హైందవ శంకరావంలో డిక్లరేషన్ ప్రకటించిన విహెచ్పి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి హైందవ శంకరావంలో డిక్లరేషన్ ప్రకటించిన విహెచ్పి ఆలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఇస్తూ చట్ట సవరణ చేయాలి. హిందూ దేవాలయాలు ఆస్తుల వ్యవస్థలపై దాడులు సరికాదు, చట్టవిరుద్ధంగా దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వినాయక చవితి, దసరా వేడుకల్లో ఆంక్షలు విధించడం తగదు. ఆలయాల్లో పూజలు, ప్రసాదాలు, కైంకర్యాలు భక్తి శ్రద్ధలతో చేయాలి. పరిరక్షించేటటువంటి ఇలాంటి మహానుభావులు ఏ నిర్ణయం చేస్తారో దానికి వచ్చే పైస ఎట్లా వాడాలో, ఏ సమయాల్లో చేయాలో, ఎంత చేయాలో వాళ్ళు చేసినటువంటి నిర్ణయాలని అమలుపరచగలిగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచంతో పోటీ పడదాం. సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ అని నేను ఒక మాట చెప్పదలుచుకున్న. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందాలి. ఈరోజు మనకు మనం పోటీ కాదు, మనం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మనం ఎదిగినము. మన ఆలోచన విధానంలోనే మనం మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది. దానికి అవసరమైన ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం ఉన్నది. విడిపోయి పోటీ పడే కంటే కలిసి ఉండి అభివృద్ధి పదం వైపు నడుస్తే ఖచ్చితంగా ప్రపంచానికే ఆదర్శంగా ఈ రెండు రాష్ట్రాలు రాణిస్తాయని. కాలేజీ రోజుల్లో అందరూ తనను ప్రత్యేకంగా చూస్తుంటే హీరోలా ఫీల్ అయ్యే వాడిని ప్రముఖ నటుడు చిరంజీవి పేర్కొన్నాడు. హైదరాబాద్లో హైటెక్స్లో నిర్వహించిన క్యాబలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ 2025కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాలేజీ రోజుల్లో ప్రదర్శించిన రాజీనామా నాటకానికి గాను నాకు అవార్డు వచ్చింది. ఆ తర్వాత అందరూ నన్ను ప్రత్యేకంగా చూస్తుంటే హీరోలా ఫీల్ అయ్యే వాడిని. ముఖ్యంగా అందమైన అమ్మాయిలు చూస్తుంటే ఇంకా ఖుషిగా అనిపించేదని చిరంజీవి అన్నారు. అనుకున్నవాడిని. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే నాకు దారి కనపడలేదు. మహా అయితే కనుక ఒక సబ్ లెఫ్టినెంట్ గానో, లెఫ్టినెంట్ గానో, మళ్ళీ నేవీలోనో, పడవల్లోనో ప్రయాణం చేయాలి, షిప్పుల్లో. అది కాదు, సంథింగ్ ఎల్స్ ఇస్ బాదరింగ్ మీ. ఏం చేయాలి అని అనుకుంటుండగా నాకు అనిపించింది, కాలేజీలో అనుకోకుండా ఒక డ్రామా వేశాను. ఆ డ్రామా పేరు రాజీనామా. రాజీనామాలో నాకు బెస్ట్ యాక్టర్ వచ్చేసింది. వెంటనే ఆ ఫోటోగ్రాఫ్ ప్రింట్ చేసి మా కాలేజీ మ్యాగజైన్లో వేసిస్తారు. అండ్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా సరే అమ్మాయిల దగ్గర నుంచి, తోటి వాళ్ళ దగ్గర నుంచి నన్ను హీరోలాగా చూస్తుంటారు. చూస్తుంటే అబ్బా రాత్రి డ్రామా చూసాము, ఆ చైర్మన్ పాత్రలో అదరగొట్టేసాము, చాలా బాగుంది అంటుంటే అప్పటిదాకా ఎవరు నన్ను అలాగ చూడని వాళ్ళు ప్రతి ఒక్కరి నడుచుకుంటూ వెళ్తుంటే, సైకిల్ మీద వెళ్తుంటే నన్ను అలాగ చూస్తారు. ఆ చూపులో అందమైన అమ్మాయిలు అలా ఇంకా చూస్తుంటే ఇంకా ఖుషిగా అనిపించేది. వావ్, అది ఎంత ఎంకరేజింగ్గా ఉండేదంటే ఎస్, నా ఫ్యూచర్ యాక్టింగ్ అయితే ఎలా ఉంటుంది అన్నది అక్కడ సీడ్ పడింది. అక్కడి నుంచి నా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. అక్కడి నుంచి సినిమాలు చూడటం, సినిమా మీద దృష్టి పెట్టడం జరిగింది. డిగ్రీ అయిపోగానే ఏం చేయాలి అని నాన్నగారితో వాళ్ళతో డిస్కషన్ వచ్చినప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళి సినిమా యాక్టర్ అవుతాను అనగానే నాన్నగారికి సినిమాల మీద మక్కువ ఉంది. ఎక్కడ లోకల్గా సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆ ప్రొడ్యూసర్ తోటి ఉన్నప్పుడు నాన్న 1-2 వేషాల్లో చిన్న వేషాలు, మహా అయితే సెకండ్స్తో ఉంటుంది, 1 minute కూడా ఉండదేమో. ఏ సెంటర్గా నాకు ఇది ఎందుకు చేయకూడదు, చెయ్యొచ్చురా, కానీ అది మన ఏరియా కాదు, మనకు ఎవరు తెలిసిన లేరు, అక్కడ దిక్కుముక్కు లేదు, నీకు ఎవరు ఆసటగా నిలబడతారు, బాసటగా నిలబడతారు, ఎవరిని చేయూతనిస్తారు, చాలా కష్టం, ఎక్కడో అన్నోన్ ఫీల్డ్కి వెళ్ళి నువ్వు రాణించగలవా, ఒంటరిగా వెళ్తున్నావు అని అంటే ఏదో గట్ ఫీలింగ్, నేను రాణిస్తాను అన్న నమ్మకం, నేను వస్తాను అన్న నమ్మకం. ఎందుకంటే ఏమనుకున్నా, ఏ బ్యాంక్ ఎంప్లాయీ అనుకున్నా, నాన్నగారిలాగా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నా, ఇంకోటి అనుకున్నా, నేవీ ఆఫీసర్ అనుకున్నా కిక్కి ఉండలేదు. అదే సినిమా యాక్టర్ అయితే యా అని అనిపించింది అని అప్పటి నుంచి సినిమా మీద దృష్టి పెట్టాలంటే నేను లింగులిట్టుకుంటూ వెళ్ళి 4 ఫోటోలు తీసుకుని ఆఫీసుకి వెళ్తే ఎవడో ఆదరించడు. నేను ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యానండి, ఆమె ట్రైన్డ్ యాక్టర్ అని అంటే ఎంతో కొంత ఆదరణ ఉంటుంది. రా కూర్చొని చేసి టీ అని ఇస్తారేమో అనే ఉద్దేశంతో నేను ఫిలిం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే అక్కడ
నేను అయ్యాను. ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏ ఒక్క రోజు కూడా రమ్మండి, ట్రైనింగ్ పూర్తి అవ్వకుండానే నన్ను నా టాలెంట్ని చూసి ఆయా ప్రొడ్యూసర్లు అప్పటికప్పుడు నాకు వేషాలు ఇవ్వడం మొదలుపెట్టారు. నా ఫోటోలు తీసుకుని ఏ ఆఫీస్కి వెళ్ళలేదు, ఏ ఆడిషన్స్కి వెళ్ళలేదు నేను. బట్ యూపీఎస్సీ పరీక్షలు రాసే యువతను ప్రోత్సహించాలనే ఆలోచనతో 1,00,000 ఆర్థిక సాయం అందిస్తున్న మీ తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వం కూడా మీరు సెలెక్ట్ కావాలని బలంగా కోరుకుంటుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం కాబట్టి నిరుద్యోగ యువతీ యువకుల్ని బాగా ప్రోత్సహించాలని, అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో యూపీఎస్సీలో కూడా మన యువత మంచిగా ప్రావీణ్యం చూపించి దాంట్లో విజయాలు సాధించాలి, దానికోసం మనం ప్రోత్సహించాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. 40 మంది మెయిన్స్లో ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ కోసం ఉత్తీర్ణులు కావటం కోసం ప్రయత్నం చేస్తే దాంట్లో 20 మంది మెయిన్స్లో పాస్ అయ్యి ఈరోజు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయి ఉన్నటువంటి ఆ 20 మందిని కూడా ప్రోత్సహించి వారికి కూడా ₹1,00,000 చెక్నిచ్చి ప్రోత్సహిస్తే ఆ ఇంటర్వ్యూకి ఢిల్లీ పోయినప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం అక్కడ ఇక్కడ ఉండటానికి కావాల్సిన పరిస్థితుల్లో రెంట్కి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది, భోజనం ఖర్చులు ఉంటాయి, కొద్దిగా కోచింగ్ సెంటర్ పోతే వాళ్ళ ఫీజు ఉంటుంది. సో వీటన్నిటికి కూడా కొంత వెసులుబాటు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1,00,000 చెక్ వాళ్ళకి అందిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా దృష్టి అంతా ఇంటర్వ్యూ మీదనే పెట్టడానికి ఉపయోగపడుతున్నటువంటి ఒక ఉన్నతమైన ఆలోచనతో తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి ఆలోచన చేసి కేవలం మెయిన్స్ వాళ్ళకే కాదు ఇంటర్వ్యూ పోయే వాళ్ళకు కూడా మనం ప్రోత్సహించాలని చెప్పి ఆలోచనతోనే మరొక ₹1,00,000 చెక్ను వారికి అందించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. అందులో భాగంగా ఈరోజు ఆ 20 మంది ఈరోజు ఇంటర్వ్యూకు వెళ్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేమంతా గర్విస్తూ ఉన్నాం. ఈ 20 మంది యూపీఎస్సీ ఇంటర్వ్యూలో పూర్తిగా సంపూర్ణంగా విజయవంతులై అందులో సెలెక్ట్ అయ్యి వస్తే నిజంగా తెలంగాణ రాష్ట్రానికి అంతకంటే కావాల్సింది ఏమీ లేదని కూడా సంతోషిస్తాను. సో ఇది తెలంగాణ ప్రజలకి ఇక్కడ నుంచి మిమ్మల్ని ప్రోత్సహించి పంపిస్తే యూపీఎస్సీ సెలెక్ట్ అయితే సరే మన రాష్ట్రానికి వచ్చేవాళ్ళు రాష్ట్రానికి వస్తారు, దేశంలో ఎక్కడున్నా కానీ మా ప్రభుత్వం మమ్మల్ని ప్రోత్సహించి యూపీఎస్సీలో సెలెక్ట్ కావటానికి సహకరించింది కాబట్టి నా రాష్ట్రాన్ని నా ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ ఏ స్థాయిలో ఎక్కడున్నా కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మంచి మనసుతో మీ ప్రయత్నం కూడా మీరు చేస్తారనేటువంటి ఆశ ఆలోచన మా అందరికీ ఉంది. అందుకోసమే మిత్రులారా మీ అందరికీ మీ తల్లిదండ్రులు ఎంత ఆశపడతా ఉన్నారో మీరు సెలెక్ట్ కావాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ అధినేతలుగా మేమంతా కూడా ఆశపడతా ఉన్నాం మీరందరూ సెలెక్ట్ కావాలని. అదే మా అందరికీ ఉన్నటువంటి బలమైనటువంటి కోరిక. పవన్ కళ్యాణ్ నా అచీవ్మెంట్ అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ఆప్తా ఆధ్వర్యంలో హైటెక్స్లో ఆదివారం నిర్వహించిన క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ 2025కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పవన్ కళ్యాణ్ నా అచీవ్మెంట్, రామ్ చరణ్ నా అచీవ్మెంట్, మా కుటుంబంలో ఉన్న బిడ్డలు అందరూ నా అచీవ్మెంట్, వారందరినీ చూస్తుంటే ఇది కదా నేను సాధించింది అనిపిస్తుంది అని చిరు అన్నారు. ఇందాక నుంచి చాలా చెప్తూ నా అచీవ్మెంట్స్ గురించి చెప్పాను. పవన్ కళ్యాణ్ ఇస్ మై అచీవ్మెంట్, రామ్ చరణ్ ఇస్ మై అచీవ్మెంట్, నా ఫ్యామిలీలో ఉన్న అందరు బిడ్డలు అందరూ కూడా నా అచీవ్మెంట్. వీళ్ళందరూ చూస్తుంటే ఇది కదా నేను సాధించానని. మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, అన్నయ్య నీకు ఒక మాట అనేవాడు గుర్తుందా అని. ఏమన్నానరా, మన ఇంట్లో ఇంతమంది మీరందరూ ఉన్నందుకు, నాకు ఈ అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు ఇది నాతో ఆగిపోకూడదు. ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంతమంది ఎలా ఉన్నారో ఆ రకంగా మరొక రాజ్ కపూర్ ఫ్యామిలీ మన మెగా ఫ్యామిలీ అవ్వాలి అని నువ్వు చెప్పావు. ఈ రోజున చూస్తుంటే తలుచుకుంటే నీ మాట ప్రభావం
నీ మాట మంత్రంగా ఈరోజు పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది 9 మంది ఉన్నాము, 10 మంది దాకా ఉన్నావు అంటే కనుక నీ మాట పవర్. ఎందుకంటే నువ్వు చాలా నిష్కల్మషంగా అంటావు, అనేదో కన్విక్షన్తో అంటావు, అందులో ఎలాంటి పొల్యూషన్ ఉండదు కాబట్టి దానికి బలం ఎక్కువ అన్నయ్య. మంచి మనసుతో అంటావు, పాజిటివ్తో అంటావు అని కళ్యాణ్ బాబు అంటే అవును కదా అనుకున్నా. తెలియకుండా అదే ఒక పత్రిక కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అంటూ మా గురించి ప్రస్తావించినప్పుడు భగవంతుడా, ఇది మా గొప్పతనం కాదు, నువ్వు ఈ ప్రజలు, నా అభిమానులు, ఈ ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాము. అనుకున్నది ఆ రకంగా సాధించగలిగాము అనిపిస్తుంది. అండ్ గతంలో ఎప్పుడు నేను ఏ సభలోనూ ఇంత మనసిప్పి మాట్లాడుకోలేదు. అది మీతోటి నేను మనసిప్పి మాట్లాడుకునేంత ఆప్తుల మధ్య ఈ ఆప్తా సంస్థ సంబంధించి నా గుండెని టచ్ చేశారు. అందుకు నేను లోపల నుంచి అది తన్నుకొచ్చింది కాబట్టి మనస్ఫూర్తిగా నా కుటుంబ సభ్యులతోటి, నా వాళ్ళతోటి నేను మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ మీరు ఎప్పుడు ఫార్ములా ఈ కేసులో విచారణ కోసం నందినగర్ నివాస్ నుండి ఏసీబీ ఆఫీస్కు బయలుదేరిన కేటీఆర్ బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు కేటీఆర్ వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు. న్యాయవాదులు ఎవరు కూడా కేటీఆర్ వెంట వెళ్లకూడదంటూ ఆపిన పోలీసులు. చట్ట ప్రకారం ప్రతి పౌరుడికి ఉన్న తన హక్కులను వినియోగించుకోవాలని అన్న కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరవనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను ముందస్తుగా కట్టడి చేస్తున్న పోలీసులు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సహా పలువురిని హౌస్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు. వచ్చినాక మీరు నా లాయర్ రాకూడదు అంటే నేను ఇన్ రైటింగ్ ఇవ్వండి, లాయర్ రాకూడదు, ఇన్ రైటింగ్ ఇవ్వండి, నేను ఉంటాను ఇక్కడ వెయిట్ చేస్తాను. రోడ్డు మీద ఇక్కడ కూర్చొని ఇన్ రైటింగ్ ఇవ్వనంటే లాయర్ రావడానికి వీల్లేదు. లేదంటే మీరు ఉంటే వెళ్ళిపోతాను. లేదు మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోమంటే మీకే లెటర్ ఇచ్చి వెళ్ళమంటే వెళ్ళిపోతాను. మీ ఇష్టం. ఐ హ్యావ్ టు డూ దిస్. ఇటు వెళ్ళిపోమంటే ఇటు వెళ్ళిపోతాను. యూ హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ మీ. ఐ హ్యావ్ రైట్ టు అన్ అడ్వకేట్. ఎవరు చెప్పి ఇన్ రైటింగ్ ఏంటి నాకు పద్ధతి కాదు కదా. మర్యాదగా మీతో కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి హడావుడి ఎందుకు చెప్పండి. రైట్ టు అన్ అడ్వకేట్. ఆడ పోయినాక వాళ్ళని చెప్పమని మీరే మీకు చెప్తుంది. ఏసీ యువర్ నాట్ ఏసీపీ, వాళ్ళు ఏసీపీ. వాళ్ళు చెప్పండి నాకు, నేను వాళ్ళని అడుగుతాను కదా, వాళ్ళు చెప్పండి నాకు. లేదంటే ఇటు వెళ్ళిపోతాను. మరి మీ ఇష్టం. ఇట్స్ యువర్ విష్. Today, I'm here as a law-abiding citizen, respecting the Honorable High Court, respecting the Anti-Corruption Bureau's, direction to appear before them. They're not allowing my advocate. They're not allowing me to have my own rights. All I'm seeking of the Anti-Corruption Bureau is that they respect the High Court's judgment. The High Court, in fact, has reserved its judgment. I'm a law-abiding citizen. I worked as a lawmaker. I am still a lawmaker. So therefore, all I'm asking the ACB is to ensure that my rights are protected as an individual, as a citizen. I am entitled to my lawyers being present with me. But unfortunately, they seem to have a different opinion. So we are trying to discuss with them and engage with them. All I'm saying is, they have made extensive arguments in High Court. And the matter is sub judice. The judgment is reserved. I am a law-abiding citizen, therefore I am here. But if they do not want to ensure that my rights as a citizen are protected, I have no right but to walk. Right. రేవంత్ సర్కార్ రైతులను పచ్చి మోసం చేసి రైతులను నట్టేట ముంచింది అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండ బాలసముద్రంలోని హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ఓరుగల్లు వేదికగా మీ 6/2022న రాహుల్ గాంధీ, ఖార్గే, ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడు గోదారో రేవంత్ రెడ్డి ఎకరానికి 15,000 రైతు భరోసా అందిస్తామని హామీ ఇచ్చి తప్పారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను తప్పి రైతులను కాంగ్రెస్ పార్టీ సర్కార్ నిలువుగా ముంచిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూడా మాజీ చైర్మన్ మరి యాదవరెడ్డి,
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్, నాయకులు భరత్ కుమార్ రెడ్డి, నయోముద్దీన్, రజనీ కుమార్, రవీందర్ రావు, జానకి, రాములు, పరశురాములు, గౌస్, శ్రీధర్, చాగంటి రమేష్, రఘు, మహేందర్, వెంకటేశ్వర్లు, సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఎవ్వరు కూడా నిన్న కేబినెట్లో వారి కేబినెట్ సహచరులే మేము ఊళ్ళలో తిరగలేము, రైతుల యొక్క ఒత్తిడి భరించలేము, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఇప్పటికే రైతాంగం సగం రుణమాఫీ, బోనస్ ఎగ్గొట్టడం, ఇవన్నిటి పట్ల కూడా రైతులు తీవ్రమైన కోపంతో ఉన్నారు. యూరియా కొరత ఉన్నది, డిఏపి అందుబాటులో లేదు, సమీక్షలు ఎక్కడ కూడా లేవు. ఇవాళ వీటి పట్ల రైతులు కోపంగా ఉన్నారు. పంటలకు ధరలన్నీ పడిపోయినాయి మార్కెట్లో. కాబట్టి ఇవాళ రైతు భరోసా కూడా ఎగ్గొట్టినా తగ్గించినా మమ్మల్ని తిరగనియ్యారని చెప్పి నిన్న కేబినెట్ మంత్రులందరూ కూడా వ్యతిరేకించినా రేవంత్ రెడ్డి మోసగాడు కాబట్టి, అబద్ధాన్ని ఎట్లా చెప్పాలో తనకు అనుభవం ఉన్నది కాబట్టి నిన్న మరొక్కసారి అబద్ధం మోసాన్ని ముందుగా ప్రకటించిన రేవంత్ రెడ్డి మీద బిఎన్ఎస్ కొత్త చట్టం ప్రకారంగా, పాత చట్టం అయితే 420 పెట్టాలి, కానీ కొత్త చట్టం ప్రకారంగా 318 సెక్షన్ ద్వారా రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు పోలీస్ స్టేషన్లో స్వయంగా బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేస్తుంది. ఎందుకంటే డిక్లరేషన్ ద్వారా ఈ హామీ ఇచ్చారు. డిక్లరేషన్ అంటే ప్రమాణపత్రం. డిక్లరేషన్ అనేది ప్రమాణపత్రం. ఒక గుర్తింపు గల రాజకీయ పార్టీకి డిక్లరేషన్ అత్యంత ప్రాధాన్యత గల ఒక రైటింగ్లో అందుబాటులో ఉండే ఒక డాక్యుమెంట్ అది. ఇవాళ ఆ ప్రమాణ పత్రాన్ని తనే అవమానపరిచి మోసం చేసి ఇవాళ డిక్లరేషన్ అనే పదాన్ని నిర్వచనాన్ని మార్చినటువంటి రేవంత్ రెడ్డి మీద బిఎన్ఎస్ 318 సెక్షన్ ప్రకారంగా కేసు నమోదు చేయాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదోని నియోజకవర్గం మండగిరి గ్రామ పంచాయతీ శిల్పా ఎస్టేట్ బైపాస్ రోడ్డు ప్రక్కన కోట్ల రూపాయల విలువ చేసే సర్వే నెంబర్ 351/Aలో 6.51 సెంటు సాగు భూమి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, అక్రమ రిజిస్ట్రేషన్కు సహకరించినటువంటి రెవెన్యూ అధికారులు, సబ్ రిజిస్ట్రేషన్ అధికారి, డాక్యుమెంట్ రైటర్లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె అజయ్ బాబు, సిపిఐ పట్టణ కార్యదర్శి సుదర్శన్, సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి, మండల కార్యదర్శి కల్లుబావి రాజు తదితరులు మాట్లాడడం జరిగింది. భూ ఆక్రమణ గురించి అయితేనేమి, ఈ మధ్యకాలంలో ఆదోని పరిసర ప్రాంతాల్లో ప్రధానంగా ఆదోని మండల పరిధిలో ఉన్నటువంటి మండిగిరి, అదేవిధంగా సాదాపురం గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి విలువైనటువంటి భూములను కొద్దిమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించి మళ్ళా తద్వారా వారి స్వార్థం కోసము బదలాయించుకోవడం అనేటువంటిది పొరపాటుగా జరుగుతున్నటువంటి క్రమంలోనే ఒక 3 నెలల క్రితము ఎమ్మెల్యే అనుచరుడు అని పిఏగా చెప్పుకుంటున్నటువంటి ఓ వ్యక్తి ఆయన ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక 3 సెంట్ల స్థలాన్ని, వాళ్ళు అప్పటికే 2 కోట్లకు పైగా విలువ చేసేటువంటి స్థలాన్ని ఆయన ఆక్రమించుకోవడం జరిగింది. వాళ్ళు అప్పుడే భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలుగా స్పందించి మేము కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించి మరి దాన్ని సబ్ కలెక్టర్ గారే దాని దృష్టి కూడా తీసుకురావడం కూడా జరిగింది. మరి ఆ రోజుల్లో సరైనటువంటి నిఘా పెట్టి మరి వ్యవస్థలన్నింటి కూడా చక్కదిద్దింటే మరి ఈ మధ్య నిన్న కాక మొన్న 321Aలో శిల్పా నగర్ సంబంధించినటువంటి బైపాస్ రోడ్డు పక్కనే ఉన్నటువంటి 7 ఎకరాల 10 సెంట్ల భూమిని ఈశ్వరప్ప అనేటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి 7 ఎకరాల 10 సెంట్లు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా 90 సెంట్లను జాతీయ రహదారికి బైపాస్ రోడ్డు నిర్మాణానికి కూడా వారు ఇవ్వడం జరిగింది. మరి వారు ఇచ్చినటువంటిది కూడా పరిగణనకు తీసుకోకుండా కొద్దిమంది స్వార్థపరులు మరి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి మరి ఈశ్వరప్ప అనేటువంటి వ్యక్తి బ్రతికి ఉన్నప్పటికీ కూడా ఆయన చనిపోయినట్లు డెత్ సర్టిఫికేట్ తీసుకొని
మరి తద్వారా వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యుల యొక్క సర్టిఫికెట్లు కూడా ఫేక్ సర్టిఫికెట్ సృష్టించి మరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకున్నారంటే మరి దీనికంతా కూడా కారణము సంబంధిత అధికారులైతేనేమి లేకపోతే ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు అయితేనేమి సరైనటువంటి సమయంలో స్పందించకపోవడం వల్లనే ఇటువంటి తప్పిదాలు ఇటువంటి ఘోరాలు చాలా జరుగుతున్నాయనేటువంటిది ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అభిప్రాయపడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక బ్రతికున్నటువంటి వ్యక్తిని చనిపోయినట్లు మరణ ధృవీకరణ పత్రం ఇచ్చి కుటుంబ సభ్యుల సర్టిఫికేట్ ఇచ్చినటువంటి సంబంధిత రెవెన్యూ అధికారుల మీద తక్షణము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి రిజిస్టర్ పైన అదేవిధంగా సంబంధిత సహకరించినటువంటి సిబ్బంది పైన కూడా క్రిమినల్ కేసులు బనాయించి జైల్లో పెట్టవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి కేవలం రిజిస్ట్రేషన్ కార్యాలయమే కాదు, పక్కన ఉన్నటువంటి ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అయితేనేమి లేకపోతే డాక్యుమెంట్ రైటర్స్ అయితేనేమి వీరిద్దరి సహాయ సహకారాలతోనే ఈరోజు పెచ్చిమీరి ప్రవర్తిస్తున్నటువంటి రిజిస్టర్ కార్యాలయం సిబ్బంది పైన కూడా తగిన చర్యలు తీసుకోవాలనేటువంటిది భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు పునరావృతమైతే భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజల పక్షాన నిలబడి బాధితుల పక్షాన నిలబడి పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నా. నా పేరు కే అజయ్ బాబు, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.